ఏంటో అండి మన ఆడవాళ్ళ బాధ. ఎప్పుడు మన ఇంట్లో వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు కానీ మనకెప్పుడు సమస్యలేననమాట. ఒకరోజు కాదు పొద్దున్న లేచిన నుండి నైట్ పడుకునేంత వరకు చేస్తూనే ఉండాలి. ఎంత చేసినా సరే అర్థం చేసుకున్నోళ్ళైతే ఎవరు ఉండరు. అలాగే అనమాట ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్‌లు ఎవరికి నచ్చినట్టుగా అయితే వేరే వేరేగా చేయాలి. అందరికి ఒకలాగా అయితే అస్సలు ఇష్టపడరు. ఇంకా పిల్లలున్న ఇంట్లో అయితే ఇంకా వెరైటీస్ అయితే అస్సలు కావాలి. మా బాబుకైతే ఇంకా అనమాట వాడికైతే ఇడ్లీయే కావాలి. ఈరోజు నేను ఇడ్లీ కోసం అయితే నానబెట్టుకోలేదు. అందుకోసం పెసరపప్పు అయితే నానబెట్టాను. గురువారం కదా అని చెప్పేసి ఇంకా దాన్ని మిక్సీ అయితే పట్టుకొని ఇంక ఇడ్లీలా చేశాననమాట. ఇడ్లీలో చేసి క్యారెట్ అయితే తురుముకొని హెల్తీగా ఉంటుందని పైన అయితే క్యారెట్ కూడా వేశాను. ఇలా అయితే కొంచెం ఇష్టపడి తింటాడు కదా అని చెప్పేసి ఉప్మా ఇలాంటివి ఏవి కూడా నచ్చవన్నమాట. అంతే కదా ఒక ఫ్యామిలీ ఉండేటప్పుడు అందులో అందరికీ ఒకే రకంగా నచ్చదు. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుందన్నమాట. కానీ అన్నిటికంటే మించింది అందరికీ ఒకేలా హ్యాబిట్ చేయాలన్నమాట. అదే గొప్పతనం అనమాట ఆడోళ్ళది. మా బాబు ఎంత చేసినా సరే తినడనమాట. నాకైతే ఇది పెద్ద ప్రాబ్లమ్. ఇంక దాంతోపాటు ఆడి కాంబినేషన్గా శనగపిండి చట్నీ మాత్రమే కావాలి. ఇంకా దేవుడి దగ్గర కూడా మా అమ్మ అయితే ఒకటి పెట్టేసింది. వాడికైతే చట్నీ